భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గుడుంబ స్థావరాలపై మరిపెడ పోలీసుల దాడులు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ. అధికార పార్టీకి వణుకు పుట్టించిన కౌశిక హరి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా ఏటూరు నగర మండలం ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసూరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రమిశ్ర, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, ఏటూరు నగర ఏఎస్పీ మహేష్తో కలిసి నిర్వహించారు. లేకపోవడము, షట్టర్లు లీకేజ్లు, ఇది రావద్దు. ఇక ఇష్యూ రావద్దు. మీరు రేపటి నుంచి ఆయనతో పని చేయించండి. నేను ఎప్పుడో చెప్పిన, యాక్చువల్గా మొన్ననే చెప్పిన సి గారికి, ఏం ఫౌండేషన్స్ ఇవి అంటే మనతోటి మొదలు వర్క్ పెట్టియండి, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం ఫౌండేషన్. కాబట్టి తొందరగా స్పీడప్ చేసి దగ్గర ఉండండి. అది మళ్ళీ రావు ఇక మనకి. మరిపేర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ఎంపీ బలరాం నాయక్, డాక్టర్ జటోతు రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్లతో కలిసి పర్యటించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసారి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం కురవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పర్యటించారు. ఎంపీ గారికి అవునా? సారీ, ఒకసారి ఎంపీ గారికి వెళ్దాం. ప్రత్యేకంగా పంపించాం. జిల్లాలో 5% ఈ ఏరియాలో మిర్చి బాగా ఎక్కువ పండిస్తారు. అయితే విత్తనాలు కల్తీ ఉండడం వల్ల
క్రాప్ మంచిగా వస్తుంది అక్కడ క్రాప్ సారీ ప్లాంట్ బాగా నేను ఇప్పుడే ఫస్ట్ సీడ్స్ షాప్స్ ఉంటాయి వాటి మీద ఒక రెండు అవసరమైతే ఒగ్గు కథ ద్వారా బడిబాట ప్రచారం హెచ్ఎం అచ్చ సుదర్శన్ వినూత్న ప్రయత్నం వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని చెల్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో ఒగ్గు కథ ద్వారా పాఠశాల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పాఠ రూపంలో చెప్పించడం జరిగింది. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. మరి పిల్లగా హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మరి విద్యార్థులకు మరి వారిని కన్నా తల్లిదండ్రులకు మరి ఆ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్ మాస్టరు అచ్చా సుదర్శన్ గారు ఓదల గ్రామ వాస్తవ్యులు మరి ఆ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా హెడ్ మాస్టర్ గా ఉండి ఎంతో మంది పిల్లలకు చదువు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వచ్చినటువంటి మహనీయుడు. మరి ఆ అచ్చ సుదర్శన్ గారు ఆ చెర్లపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ప్రతి ఇంటిలో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తునియాలి, ఆ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉండాలి, ఆ తర్వాత గురువులపై ఉండాలి. అందుకొరకే ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆ పిల్లల తీర్చిదిద్దేటువంటి పాఠశాలలు చేర్పించాలి. ప్రాథమికోన్నత పాఠశాల అంటే అనుభవజ్ఞులైన మరి ప్రభుత్వం తరపున నడిచేటువంటి పాఠశాల ప్రాథమిక పాఠశాల. ఆ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మరి మేధావులు ఉన్నటువంటి ఆ పాఠశాలలో తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి బిడ్డలు గాని కొడుకులు గాని చేర్పించి మాకు అప్పచెప్పితే ఆ పిల్లలకు అక్షరాలు నేర్పించి జ్ఞానోదయాన్ని ఇచ్చి ఈ లోకం మీద మంచి ప్రబుద్ధులు చేసి జ్ఞానులు చేసేటువంటి బాధ్యత మాదని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించి చెర్లపల్లి గ్రామ ప్రజలందరూ పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించగలరని కోరుతూ మరి ఆ పిల్లల మీద ప్రేమతో మహనీయుడు అచ్చా సుదర్శన్ గారు మరి హెడ్ మాస్టర్ గారు ఒక చిన్న పాటతో అందుకొరకే దొంగలకు దొరకనిది విద్య, పాగళ్ళు వంచుకుంటే తరగనిది విద్య, సత్యదాకా మన తనువును అంటుకొని ఉండేది విద్య తప్ప ఏ ఎండి కాదు, ఏ బంగారం కాదు, ఏ ఆస్తి కాదు, కోట్ల రూపాయలు కాదు. మరి ప్రాథమిక పాఠశాల లోపల ఎందుకు చేర్పించాలి, అందులో ఏమేమి ఉంటాయి? ఆ పాఠశాలలో మరి ఏమేమి ఉంటాయని కొందరికి ఆలోచన కూడా వస్తాయి. ఆ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం, మరి అలాగే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, మరి అలాగే 2 జతల యూనిఫామ్స్ పంపిణీ, మరి అలాగే మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో వంటలు, మరి అలాగే వారానికి 3 సార్ల కోడిగుడ్లతో భోజనం, మరి అలాగే ఆటలు ఆడుకోవడానికి విశాలమైన ఆట స్థలం, మరి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే మంచి విద్యా బోధన, ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరి పిల్లలు కూడా చేర్పించాలని కోరుచు మరి ఆత్మీయుడు అచ్చా సుదర్శన్ గారు మరి మన ఇందూర్తి జగన్ యాదవ్ ఒగ్గు కథ కళ బృందంచే మరో చిన్న పాటతో వారిని ప్రోత్సహించాలని కోరుచు, రారండోయ్ పిల్లల్లారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ విద్యార్థులారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ పిల్లల్లారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ విద్యార్థులారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ పిల్లల్లారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ విద్యార్థులారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ పిల్లల్లారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ విద్యార్థులారా ప్రాథమిక పాఠశాలకు. 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా, 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా, 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలోని గాలివారిగూడెం శివారు తిలావర్
తండాలో కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 50 లీటర్ల కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్నారు. 5 కేసు నమోదు చేయడం జరిగింది. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పీసీపీఎన్డీటీ చట్టం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, అలాగే పోలీస్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని అన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా శిక్షించబడతారని అన్నారు. గ్రామ స్థాయిలో ఆశలు, ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలకు లింగ వివక్షతపై అవగాహనతో పాటు వారిపై నిఘా ఉంచాలని చెప్పారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోర్టల్లో యాస్పర్ పోర్టల్ మనం తీసుకుంటున్నాం మేడం. ఈ కట్టడంలో అన్ని అప్లోడ్ చేసుకున్నాం మేడం. అయితే మనం స్పెసిఫిక్ చేయడానికి ఏటూరు నాగరం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామానికి వెళ్లే బస్సును పూజ చేసి బస్సును ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసూరి అనసూయ సీతక్క. అనంతరం మంత్రి సీతక్క బస్సులో ప్రయాణించి జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటూరు నగర మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు మరియు ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ను మోడల్ బస్టాండ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని రాజన ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పాటుపడతారని అన్నారు. దేశంలో ఒకవైపు మతం, ప్రాంత, భాష ప్రయుక్త రాష్ట్రాల పేరిట విడదీయాలని చూస్తున్న బీజేపీని దేశంలో నివారించడానికి పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అన్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు వారు చేసిన భారత్ చూడో యాత్ర దేశ ప్రజలను కదిలించి 400 సీట్లు రావాలన్న బీజేపీని తక్కువ సీట్లకి పరిమితం చేసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలాగా ఇతర పార్టీలపై ఆధారపడేలా చేయాలని అన్నారు. అలా ముంగడుగా కూడా ఎవరు అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను నేల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బయలు ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట, ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసినటువంటి యోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ, మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజల్ని కదిలించి 400 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా చేసి కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా ఈరోజు ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేసినటువంటి బట్టి నా ఇష్టానుసారం ఈ దేశాన్ని అంటున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారి చెప్పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చర్చల సందర్భంగా పుట్టినరోజు రావడం, ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మన విప్ ఆల్సీనన్న పట్టణ అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు టెంపుల్ ముందర కేక్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. మహబూబాద్ జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలో బుధవారం పట్టుబడ్డ వాహనాలకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో జిల్లాలో పరిసర ప్రాంతాల ప్రజలు వేలంలో పాల్గొనవచ్చని అన్నారు. వేలంలో ఆసక్తి మేరకు వేలంపాటి వాహనాలను సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఖమ్మం జిల్లా కుస్మంచి మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతటా రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే పాలేరు నియోజకవర్గంలో 3 సంవత్సరాల్లోనే ఇస్తామని ఆయన అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వం అని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కరించడానికి వారి ముందు వచ్చానని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ మంత్రి కట్ చేశారు. ఎన్నికల ప్రచార నిమిత్తం నేను గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు పెద్దలు ఏవైతే చెప్పారో ఆనాడు కూడా ఈ సమస్యలన్నీ చెప్పారు. వచ్చేది పేదోడు రాజ్యం. ఈ పేదోడు రాజ్యంలో మీ సీనన్న తప్పకుండా మీరు అడిగిన కోరికలు నెరవేరుస్తానని చెప్పాను. ఆ పైనున్న దేవతల దీవెనలతో మనం అనుకున్నది అనుకున్నట్లు ఈనాడు జరిగింది. మీరు అడిగిన న్యాయమైన ప్రతి కోరికని తీర్చడానికి మీ సీనన్న మీ ఇంటి పెద్ద కొడుకు ఉన్నాడు అని చెప్పడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రధానమైన సమస్యలు చెప్పారు. మన ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సిసి రోడ్ల కోసం 60 లక్షలు ఇచ్చాను. వాటిని పూర్తి చేశానన్నారు. సంతోషం. ఇంకా 40 లక్షలు కావాలన్నారు. అది పెద్ద సమస్య కాదు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా డబ్బులు కూడా ఇచ్చి అది గుడికి సంబంధించిన రోడ్డు కానీ, డ్రైన్లు కానీ, మిగిలిపోయిన సిసి రోడ్లు కానీ ఈ రాబోయే మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది అని చెప్తున్నాను. అంతేకాదు, కరెంటు లైన్కి సంబంధించి మధ్య పోల్స్ ఇబ్బంది ఉన్నాయని చెప్తున్నారు. వాటిని కూడా అధికారులు నోట్ చేసుకోండి. యుద్ధ ప్రాతిపదిక మీద మొదటి విడతగా ఎన్ని అవసరం ఉంటే అన్ని పోల్లు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తాను. హై టెన్షన్ లైన్లు ఏమైనా ఉన్నాయా ఇళ్ళ మీద? లేవు కదా. అదే రకంగా ఇక మీ మనసుల్లో 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, మీ దీవెళ్లతో ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే. నా ఆడబిడ్డ నాకు ఎల్లు చూస్తుంది. నా ఇంటి పెద్ద కొడుకు మంత్రి, ఇళ్ల మంత్రి పెద్ద కొడుకు ఎప్పుడు ఇల్లు ఇస్తావా కొడుకా అని అడుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తాను. పేదవాళ్లలో బహు పేదవాళ్ళు కట్టుకోండి. నా సొంత నియోజకవర్గం, నాకు స్వార్థం ఉంటది. నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. రాష్ట్రమంతా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలని ప్లాన్ చేశాం. పాలేరు నియోజకవర్గంలో మటుకు 3 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేపడతానని మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు, తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి ఆసరా పెన్షన్ల కోసం అడుగుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్పి అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ ఇస్తాం. రైతన్నులు రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నా 2 లక్షలు ఆగస్టు 15వ తారీఖు అంటున్నారు. వచ్చే నెల నుంచి రైతన్నులకి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదోడు కోరికలు నెరవేర్చడానికి ఉన్న ప్రభుత్వం. మీకు అండదండలుగా ఆనాడు ఎంత పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు. మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నాకు ఎన్నికలేమీ లేవు. నా ఆడబిడ్డల్ని ఓట్లు అడగటానికి రాలే. మీరు నాకు ఓట్లేసి అడగటానికి వచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి నీ ఇంటి కొడుకుగా ఉంటానని ఆ రోజు అన్నాను. ఉంటున్నానక్క, ఉంటున్నాను పెద్దమ్మ అని చెప్పటానికి వచ్చానని మనస్ఫూర్తిగా తెలుపుతూ
అప్లికేషన్లు ఇవ్వాల్సి, ఎంఆర్ఓలు ఇంకా మొదలు పెట్టలేదు, గ్రామాలకు వెళ్ళటం యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్లాల్సిందే, నో కాంప్రమైజ్. వెళ్ళి ఆ రైతుల ల్యాండ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.